పిఠాపురంలో ఆకురాలిన పీకేదే తప్ప ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒక రగిలిపోతున్నారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచేసేసారు, ఇంకా ఆయన అక్కడి నుంచి పోరు బయటికి, ఆయన అక్కడి నుంచి కదిలించలేరు. ఒక పులివెందుల జగన్కి ఎలాగో, చంద్రబాబుకి కుప్పం ఎలాగో, పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్కి అలా ఫిక్స్డ్ నియోజకవర్గం అయిపోయిందని చెప్పి గిల్లా 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 కొట్టేసుకుంటారు వైసీపీ వాళ్ళు అయితే. ఇంకా టీడీపీలోని వర్మ, ఆ వర్మ గారేమో ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన బెంగ పెట్టుకున్నారు. ఈ ఇద్దరు కలిసి పిఠాపురంలో ఏం జరిగినా పెద్ద చర్చ, పెద్ద ఇష్యూ మాదిరి తీసుకెళ్ళిపోతున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు, పిఠాపురంలో ఏం జరిగినా అదొక ఆకు రాలిన భూతత్వం మీద చూపిస్తున్నారని చెప్పి అదే అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇటు వైసీపీ వాళ్ళేమో పిఠాపురంలో కులచిచ్చు రేపాలను చూస్తారు, పిఠాపురంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదని అని చెప్పి దాని మీద చర్చలు జరుపుతారు. గత 5 ఏళ్ళు ఏం బీకారో నాకు అర్థం కాలే. మరి వీళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు కదా, గత 5 ఏళ్ళు ఉన్నారు కదా, అప్పుడు ఏం బీకారు మరి? దానికి సమాధానం చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పిఠాపురంలో, అక్కడేం సరిగ్గా లేదు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కానీ ఒక సంవత్సరంలో అయిపోద్ది, నాకు అర్థం కాదు. వీళ్ళు ఎన్ని చేసినా, ఆ వర్మ గారు ఎన్ని చేసినా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కదిలించలేరు, ఇదైతే ఫిక్స్. మీరేమనుకుంటారో దీని మీద కామెంట్ చేయండి. జై హింద్.